ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడ సిపి కార్యాలయం సిట్ ఆఫీస్ ప్రస్తుతం అక్కడి నుంచి మనం లైవ్ రిపోర్ట్ చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు గుంటూరు విజయవాడ ఈ ప్రాంతాలకు చెందిన నాయకులంతా కూడా అక్కడ ఉన్నారు. 1 కిలోమీటర్ ముందే దారులు మొత్తం బ్యారికేడ్లు పెట్టి ఆపేసిన పరిస్థితి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి, పోతిన మహేష్ వీళ్ళంతా కూడా ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావంగా అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా అక్కడే ఆపేసిన పరిస్థితి. సిట్ కార్యాలయం ముందే ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, చూస్తున్నాం చుట్టుపక్కల వాతావరణం మొత్తం బ్యారికేడ్లు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? ప్రస్తుతం ఎంతసేపట్లో మిథున్ రెడ్డి అక్కడికి వచ్చే అవకాశం ఉంది? మనం చూడొచ్చు, మిథున్ రెడ్డి ఆ వాహనం ఆ శ్రేణి చేరుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చేరుకున్నారు. అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ ఆ ఎయిర్పోర్ట్లో కొద్దిసేపటి కింద 11:50 ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అప్పటి నుండి ఆ ఎంపీ మిథున్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది బయలుదేరి వచ్చారు. మధ్యలో ఎనికేపాడులో చాలామంది నాయకులను అక్కడ ఆపేశారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు కొంతమంది నాయకులు ఇటు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులంతా కూడా చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మిథున్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి వచ్చినప్పుడు మిథున్ రెడ్డితో పాటు వెంట రావడం కోసం చాలామంది నాయకులు చేరుకున్నారు. అయితే ఈ నాయకులందరినీ కూడా ముందుగానే నియంత్రించాలి అన్న ఉద్దేశంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లు దాటుకున్న తర్వాత కేవలం ఎంపీ మిథున్ రెడ్డిని మాత్రమే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే నిన్ననే ఆ విజయవాడ సిపి అయినటువంటి సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు ఆ ఫోన్లోనే చాలా స్పష్టంగా ఎంపీ మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఇవాళ నేను సిట్ కార్యాలయానికి వస్తాను, నేను మీ విచారణ సహకరిస్తాను, మీరు ఏం చేసుకున్నా సరే నేను ఈరోజు వస్తానన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టులో ఏ అంశాన్ని అయితే చెప్పారో అదే అంశాన్ని విజయవాడ సిపి సిట్ ఆ ఇన్ఛార్జ్, ముఖ్యంగా ఏ సిట్ ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారో సిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిపి రాజశేఖర్ బాబు కూడా తెలియజేశారు. సో ఆ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఈ విచారణకు రావడం అనేది ఇది రెండోసారి. గతంలో కూడా మిథున్ రెడ్డి ఈ కేసు విచారణకు వచ్చారు. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా ఇది ముమ్మాటికి ఒక తప్పుడు కేసు, ఒక అక్రమ కేసు, అబద్ధపు స్టేట్మెంట్లు, బలవంతంగా ఇచ్చినటువంటి ఉద్యోగులను, అధికారులను బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి ఏదైతే పిఎల్ఆర్ సంస్థ, అదేవిధంగా అదాన్ సంస్థ మధ్య ఒక 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే అది పూర్తిగా అప్పిచ్చిన సంస్థ. అదేవిధంగా అదానికి సంబంధించి ఏపీ గత ప్రభుత్వం, వాస్తవానికి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం పరంగా వచ్చినటువంటి ఆదాయం పెరిగింది, అమ్మకాలు తగ్గాయి. కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా అడుగుతారు. మనం చూడొచ్చు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోకి వెళ్తున్నారు. విచారణకు మిథున్ రెడ్డి వెళ్తున్న ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత నేరుగా తను చెప్పిన విధంగానే, తను చెప్పిన మాట ప్రకారం ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సో ఈరోజు విచారణ తర్వాత ఏం చేస్తారు ఈరోజు సాయంత్రం వరకు, ఎందుకంటే గతంలోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం సిట్ ప్రయత్నించింది. గతంలో ఒకసారి విచారణకు వచ్చిన తర్వాత రెండోసారి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంరక్షణలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. సుప్రీంకోర్టు అతను అరెస్ట్ కాకుండా సంరక్షణ ఇచ్చింది. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు విచారణకు వస్తామని చెప్పారు. సో కొద్దిసేపటి కిందటే సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. సిట్ కార్యాలయం చేరుకున్న మిథున్ రెడ్డి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇక్కడికి వచ్చే ముందే చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం ఒక తప్పుడు కేసు, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టినటువంటి కేసు. ఈ కేసు ఈరోజు మమ్మల్ని హెరాస్ చేయడానికి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందేమో తప్ప ఇది నిలబడే కేసు కాదు. ఎందుకంటే తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలను సృష్టించి ఒక అభూత కల్పనలతో రూపొందించినటువంటి కేసు కాబట్టి ఈ కేసుతో మేము ఎంతవరకైనా సరే వెళ్ళి ఎదుర్కొంటాం తప్ప భయపడేది లేదన్న అంశాన్ని
చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే మా కుటుంబం అంతా కూడా మాట్లాడుకున్న ఇటువంటి వేధింపులు, కక్ష సాధింపులు ఉంటాయి, వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాం, ఈ కేసులన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఖచ్చితంగా ఎదుర్కొని, ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మిథున్ రెడ్డిని టార్గెట్ చేయడం అన్నది ఒక పరిపాటి. ఎందుకంటే గతంలో ఆశ్చర్యంగా, ఎందుకంటే ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆ కుటుంబ సభ్యులంతా కూడా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు తన సొంత జిల్లాలో తన ఆధిపత్యానికి ఎదురు తిరిగారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళని టార్గెట్ చేస్తారు ప్రతి సందర్భంలో అన్న అంశం చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా చాలా స్పష్టంగా అరెస్ట్ చేశారు. 2014-19 మధ్యలో ఎయిర్పోర్ట్లో ఒక గొడవ జరిగిందని మిథున్ రెడ్డి ఎయిర్పోర్ట్ సిబ్బందిని కొట్టారంటూ ఉద్యోగులను బెదిరించి భయపెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి మిథున్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. తర్వాత అదే ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళే కోర్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బెదిరించి భయపెట్టి స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పడంతో ఆ కేసును కొట్టేసిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవానికి ఈ కేసు ప్రారంభించినప్పటి నుండి కూడా ఇందులో సిట్టు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గొప్పగా కనిపెట్టింది ఏమీ లేదు. ఒక గాల్లో ఒక నెంబర్ వేశారు, నెలకి 50 కోట్లు లంచాలు, 60 నెలల్లో 3,000 కోట్లు. ఇదంతా గాల్లో వేసిన లెక్క. ఈ గాల్లో వేసిన లెక్కకి ఎలాంటి ఆధారాలు లేవు. ఏసీబీ న్యాయమూర్తి గతంలో కోర్టులు అడిగారు, సిట్టికి సంబంధించి 3,000 కోట్ల కుంభకోణం అంటారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఎలాంటి ఆధారాలు కూడా చూపించలేకపోయారు. వీళ్ళు చూపించింది కేవలం ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి అదాన్ డిస్టిలరీకి పిఎల్ఆర్ కంపెనీకి మధ్య 2 కంపెనీల మధ్య జరిగిన ఒక 5 కోట్ల వ్యవహారాన్ని దీనికి ముడిపెట్టి, వాస్తవానికి ఆ పిఎల్ఆర్ సంస్థలో ఎటువంటి డైరెక్టర్ కూడా కాదు మిథున్ రెడ్డి. అంతేకాకుండా అదాన్ డిస్టిలరీ, ఎస్పీవై రెడ్డి కంపెనీల మధ్య జరిగినటువంటి వ్యాపారం తప్ప అదాన్ డిస్టిలరీకి రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్కి ఎటువంటి వ్యవహార లావాదేవీలు కూడా జరగలేదు. సో అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు క్రియాశీలకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యం రాజకీయ కక్ష సాధింపు ఈ కేసు అంతిమ లక్ష్యం. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇలా వేధిస్తూ ఉన్నారు, కేసులు ఇరికిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తున్న అంశం అయితే స్పష్టమవుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టి అధికారం కూడా ఉండదు ఓఎస్డీకి. అయినా సరే ఓఎస్డీని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, తనకు కూడా ఎటువంటి అధికారం ఉండదు సంతకాలు పెట్టేటువంటి అవకాశం, అయినా సరే ధనుంజయ రెడ్డిని తీసుకొచ్చారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, పాలసీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తీసుకొచ్చారు. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో పాలసీలకి సంబంధం ఉండదు. మనతో పాటు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ రెడ్డి ఉన్నారు. ఇవాళ ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యలుగానే మేము చూస్తూ ఉన్నాము. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడాను, మీరన్నట్టు ఏ విధంగా కూడాను ఓఎస్డీ గారికి కానీ అదేవిధంగా మిగతా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారిని, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సొంత జిల్లాలో, చంద్రబాబు సొంత జిల్లాలో వీళ్ళని ఎదుర్కోలేక దాదాపు రాజకీయం పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఉన్నటువంటి రాజకీయాల్లో ఏ విధంగా కూడా పెద్దిరెడ్డి గారిని, వాళ్ళ కుమారుని టచ్ చేయలేని పరిస్థితుల్లో ఎంతమంది అభ్యర్థులను మార్చినా, స్వయాన వాళ్ళ వదిన పురంధరేశ్వరిని మార్చినా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్చినా మిథున్ రెడ్డి గారిని ఓడగొట్టలేకపోయాము అనేటువంటి ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని, పెద్దిరెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని ఏ విధంగా సంబంధం లేకపోయినా కూడాను ఈరోజు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసేసి మిగతా కేసుల్లో హింసించాలని చూస్తున్నారు. అయినా మిథున్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒకటే చెప్పారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాము, న్యాయపరంగా మేము వెళ్తామని చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు ప్రకారము ఈరోజు నేనే స్వయంగా వస్తాను విచారణకు అని చెప్పి, తప్పు చేసిన అయితే పారిపోతాడు, తప్పు చేసిన అయితే కనుక తప్పించుకొని తిరుగుతారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఈరోజు ధైర్యంగా సిట్టు విచారణకు ఎదుర్కోవడానికి స్వయంగా మిథున్ రెడ్డి గారు ఈరోజు హాజరయ్యారు. ఇటువంటిలో లేని స్కామ్ని క్రియేట్ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశము. ఈ కక్ష సాధింపు చర్యల్ని, వారి యొక్క అన్యాయాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మిథున్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అండగా ఉంటామని ఈరోజు తెలియజేసుకుంటున్నాం.
మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. నిన్నటి నుండి కూడా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీ నుండి కూడా వచ్చారు. ఈ కేసుని ముఖ్యంగా ఎదుర్కోవడానికి మిథున్ రెడ్డి ఎలా అభిప్రాయపడుతున్నారు, ఆయన పరిస్థితి ఏంటి, రెండోది ఈ కేసుని ఎలా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఈ కేసుని ఎందుకు ఇరికించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది అనుకుంటున్నారు? అన్న, మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరినీ కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తుంది. దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఖచ్చితంగా కూడా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఏదో ఒక కట్టుకథలేసి ఒక్కొక్క లీడర్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఖచ్చితంగా బయటకు వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకున్నట్టు బలహీనపరచలేదు. ఒక చరిష్మా కలిగినటువంటి లీడర్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఎన్ని ఆలోచనలు ఎత్తులపై ఎత్తులు వేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచలేదు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు రాజకీయ ఆధిపత్యానికి అనేక దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ఎదురెళ్తుంది కాబట్టి ఇలా కక్ష కట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం పర్యటనకు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు పెట్టి ఎంత అణచివేయాలని చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి గారి యొక్క రాజకీయ చతురత కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో అత్యంత బలంగా వేళ్ళూనుకుంది. దీనిలో భాగంగానే ఏదో రకంగా ఆ రెండు జిల్లాల్లో పట్టు సాధించాలనే దానిలో భాగంగానే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష పట్టి ఈ పగ సాధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ ఆధిపత్యానికి ఎదుర్కొంటారు కాబట్టి ఈ విధంగా టార్గెట్ చేశారని ఎంపీ గురుమూర్తి చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ మొత్తం మద్యం కేసును చుడుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ పక్ష నాయకుడు, రీజనల్ కోఆర్డినేటరు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయంగా అనేక దశాబ్దాలుగా చంద్రబాబుని ఎదుర్కొంటున్నటువంటి కుటుంబానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారో, ఎందుకు ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మీరు భావిస్తున్నారు? ఇది మేము ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా మేము భావించట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరం 1 నెల కాలంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారో, ఎవరైతే తనకి రాజకీయంగా అనాదిగా దశాబ్దాల తరబడిగా పోరాటం చేస్తూ ఉన్నారో వారందరిపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. పెద్దిరెడ్డి గారి మీద పెట్టారు, మిథున్ రెడ్డి గారిని పెట్టారు. మిథున్ రెడ్డి గారు ఇదే కేసులో ఇంతకుముందు ఒకసారి పిలిచినటువంటి పరిస్థితులు, ఆ రోజు హాజరైనటువంటి పరిస్థితులు మరలా తిరిగి ఈరోజు కోర్టు ఆదేశాలు, కోర్టుని గౌరవించే పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారు ఇవాళ స్వచ్ఛందంగా ఆయనే విచారణకు హాజరయ్యారు. అంటే చట్టాలన్నీ కూడా తెలుగుదేశానికి చుట్టాలైనప్పుడు కూడా న్యాయస్థానాలపైన అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా, న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందనే భావంతోనే ఇవాళ మా పార్టీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఇవాళ స్వచ్ఛందంగా ఆయనే సిట్ కార్యాలయానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ భయపడే పరిస్థితే లేదు. రాజకీయంగా వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కేసులు బనాయించినా కూడా, అరెస్టులు చేసినా, అక్రమంగా జైల్లో పెట్టినా కూడా వాటిని ఫేస్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం నైజం ఏదో తెలిసిపోయింది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే పరిస్థితి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి సంబంధించి కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతోసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కీలకమైన నాయకులను అడగదొక్కితే ప్రజలు భయపడతారు. ఆ భావంతో ముందుకు సాగుతున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతను ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఎల్లో మీడియా అంతా కూడా ఒక ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీళ్ళంతా కూడా ఈ స్కామ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 1000 కోట్లు తీసుకొచ్చి పెట్టారంటూ నిత్యం కథనాలు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కేసు అదే కదా. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైరెక్షన్లో ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి పుంకాలుగా వార్తలు రాస్తారు. నిజంగా సిగ్గుపడాలా ఇవాళ? ఎందుకంటే 4th పిల్లర్ ఇవాళ పిల్లర్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటాం మీడియా. అటువంటి మీడియా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీలకు
అనుబంధంగా ఉంటారు, కులాలకు అనుబంధంగా ఉంటారు, మతాలకు అనుబంధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదో ఆకాశంలో పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా భూపాతాళానికి తొక్కేయాలనే భావంతోనే వాళ్ళు నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి మాకేం కొత్త కాదు. మేము వీళ్ళు చేస్తే ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య, ఎందుకంటే వాళ్ళు చట్టాలు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడితే మేము న్యాయస్థానాలు ఆశిస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనే భావంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టొచ్చేమో కానీ భవిష్యత్తుకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కానీ నాయకుడు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేరనేది ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇంతమంది నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, రోజుల తరబడి కేడరు డిమోరల్ అవుతూ ఉన్నారు. కేడరు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, కేడర్ ఎలా చూస్తుంది సార్? ఇవాళ మిథున్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అసలు ఏంటి కర్మ, అడుగడుగున చెక్ పోస్టులా? ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి లేదు. ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు, ఎన్ని చోట్ల ఆపారు, మరలా వస్తుంటే ఎన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టారు, ఎన్ని చోట్ల ఆపారు. ఇక్కడ చూడమనండి జనాలు ఏ విధంగా చుట్టుపక్కల వేలాది మంది జనం చుట్టుపక్కల వచ్చి ఇవాళ మిథున్ రెడ్డి గారు సిట్ ఆఫీస్కి వస్తున్నారంటే వేలాది మంది ప్రజానికి వచ్చి ఇక్కడ మిథున్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు, తోడుగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు చెబుతున్నా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంత నిర్బంధాలు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వాటిని ఛేదించుకొని ముందుకు వచ్చే పరిస్థితులు వారికి కనిపిస్తూ ఉన్నాయి. క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా భయపడదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మనతో పాటు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. సరే, ఈ కేసులన్నింటినీ కూడా ఎలా చూస్తారు? పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నాయకుడు, ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డిని ఈరోజు పోలీసులు ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు వెళ్తున్నటువంటి తీరును ఏ విధంగా చూస్తారు? ఏదైతే ఒక కక్ష సాధింపుగా, రాజకీయ కక్షగా ఒక బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న మిథున్ రెడ్డి గారిని కావాలని చెప్పిన ఒక ఇబ్బంది ఈరోజు వాళ్ళ ఇదిగారు ఎలా ఉందంటే, ముందు ఏదో వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఒక కథల్లో చుట్టడం, దాని తర్వాత దాని మీద ఈరోజు పోలీసులు యాక్ట్ చేస్తాం. ఒక రెడ్ బుక్ రాజ్యాంగంగా ఈరోజు రాష్ట్రంలో అన్యాయంగా, అక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ఏదైతే మా పార్లమెంటరీ నాయకుడు ఉన్నారో మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఈరోజు అంటే ఈ లిక్కర్ కేసు అనేది ఏమీ లేకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు కక్షపూరితంగా వెళ్తున్నారు. తప్పకుండా న్యాయస్థానం మీద నమ్మకం, గౌరవం ఈరోజు మా అందరిపైన ఉంది. దానికి అనుగుణంగా మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని భయపెట్టడం కోసం లీడర్లను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికిస్తామన్నారు. దీనికి ఎట్టి పరిస్థితులు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర నుండి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఎవరు భయపడేది లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. సిట్ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు, సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఈరోజు ముందుగా సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించున్నారు. విచారించిన తర్వాత ఏం చేస్తారన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బిందు రైట్, ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నారు. ఒక పావు గంట క్రితం ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మొత్తం అటు గన్నవరం కానీ ఇటు విజయవాడ సిపి కార్యాలయం, సిట్ ఆఫీస్ చుట్టుపక్కల భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటు గుంటూరు, విజయవాడ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన మహేష్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబుతో పాటు పలువురు ఇక్కడికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి ఢిల్లీ నుంచి మిథున్ రెడ్డితో కలిసి గన్నవరం చేరుకున్నారు. ముమ్మాటికి ఇది అక్రమ కేసు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థులుగా ఉన్నారు, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కనీసం కుప్పం మున్సిపాలిటీని కూడా చేజిక్కించుకోలేకపోయిన పరిస్థితిని కల్పించిన నేపథ్యంతో ఒక రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా ఈ కేసు పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలుస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిట్ కార్యాలయం దగ్గర కాసేపటి క్రితం వాతావరణం కూడా మరి కాసేపటి క్రితమే ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక కక్షపూరిత కేసు నమోదు చేసింది. ఈ కేసులో A4గా మిథున్ రెడ్డిని పేర్కొంటూ ఉన్నారు సిట్ అధికారులు. అదేవిధంగా నిన్నటి నుంచి ఒక హైడ్రామా నెలకొన్న పరిస్థితి. ఈరోజు సిట్ కార్యాలయానికి వస్తానని స్వయంగా ఎంపీ మిథున్ రెడ్డి సందేశం ఇచ్చి మరీ ఈరోజు సిట్ కార్యాలయానికి విచారణకు చేరుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం.